ఇక మరో అంశం చూసుకుంటే జీవీఎంసీ మేయర్ వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. విశాఖ జిల్లా కలెక్టర్ను కూటమి నేతలు కలిశారు. అవిశ్వాసంపై నేతలు వినతిపత్రం అందించారు. జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్గా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఉన్నారు. 9 మంది కార్పొరేటర్స్ వైసీపీ నుండి కూటమిలో చేరారు. దీంతో కూటమి బలం 70కి చేరింది. వైసీపీ నేతల బుజ్జగింపులు ఫలించలేదు. ఈ క్రమంలో మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ చందు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఎప్పుడు కూటమి నేతలు అవిశ్వాసం పెట్టే అవకాశం ఉంది, ఏం చెప్తున్నారు? చంద్రశేఖర్. థ్యాంక్ యూ సతీష్. జీవీఎంసీ మేయర్ పదవికి సంబంధించి అయితే పూర్తిగా అయితే అవిశ్వాస తీర్మానం సంబంధించి పూర్తిగా ముహూర్తం ఖరాదైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు జీవీఎంసీ కమిషనర్ ఏదైతే జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్గా వ్యవహరిస్తున్నటువంటి కలెక్టర్ హరీందర్ ప్రసాద్కి అయితే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లంతా కూడా దాదాపు 58 మంది సంతకాలతో ఆ వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. మరో 2-3 రోజుల్లో జీవీఎంసీ మేయర్కి సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ కూడా వారంతా కోరిన పరిస్థితి కనిపించాయని చెప్పుకోవచ్చు. అయితే గత కొద్ది రోజులుగా కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి విధి విధానాలను వచ్చి ఒక్కొక్క కార్పొరేటర్ కూడా కూటమి ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపు 70 వరకు కూడా కూటమి సంఖ్య అయితే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సంఖ్యాబలం పెరగడంతో ఒకసారిగా జీవీఎంసీ మేయర్ని తొలగించేందుకు అయితే పూర్తిగా అయితే సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అయితే గత 3 రోజుల క్రితం అమరావతిగా అయితే కొంతమంది వైసీపీ కార్పొరేటర్ అయితే చేరుకోవడం జరిగింది. అక్కడ నారా లోకేష్ సమక్షంలో కూటమి పార్టీలో కూడా వారంతా కూడా చేరడం అయితే జరిగింది. అయితే ఈ 2 రోజులుగా కూడా సాగుతున్నటువంటి ఏదైతే మేయర్ పీఠానికి సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానం ఉందో మరో 2 రోజుల్లోనే ప్రకటించేటటువంటి అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లంతా కూడా ఏదైతే మేయర్కి సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానం కూడా పెద్ద ఎత్తున కూడా డిమాండ్ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ ప్రభుత్వం హయాంలో సాగినటువంటి మేయర్కి అయితే ప్రస్తుతం తొలగించే ప్రయత్నం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూటమి పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కానివ్వండి, 4 లీడర్స్ కానివ్వండి, వీరంతా కూడా ఈరోజైతే జిల్లా కలెక్టర్ని అయితే కలవడం జరిగింది. జిల్లా కలెక్టర్ని జరిగి నేరుగా వారు ఏదైతే సంతకాలు పెట్టినటువంటి వినతి పత్రం ఉందో సంతకాలు పెట్టినటువంటి వినతి పత్రాన్ని అయితే అందజేశారు. అయితే మరో 2-3 రోజుల్లోనే మేయర్కి సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానం కూడా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫ్లోర్ లీడర్స్తో పాటు మరి కొంతమంది ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వారితో పాటు అయితే వెళ్ళడం జరిగింది. అయితే గత కొద్ది కాలంగా కూడా విశాఖలో రాజకీయం అంతా కూడా వేడెక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉన్నారో వారందరినీ కూడా బుజ్జగించేందుకైతే గతంలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో బుజ్జగింపు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ససేమిరా అనేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వివిధ వార్డులకు సంబంధించినటువంటి కార్పొరేటర్లంతా కూడా ఇప్పటికే కూటమి పార్టీ వైపు అయితే చేరిపోవడమే జరిగింది. దీంతో కూటమి పార్టీ బలం పెరిగింది. బలం పెరగడంతో ఒక్కసారిగా మేయర్ ఎన్నిక కూడా పూర్తిగా తథ్యమయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి హరివెంకట కుమార్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సోమవారం లేదా మంగళవారం ముహూర్తం ఖరారైనట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే కార్పొరేటర్లంతా కూడా ఓ చోటకైతే చేరిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే విశాఖకు సంబంధించినటువంటి మేయర్ పీఠం ఉందో చాలా బలమైనటువంటి పీఠం. ఈ నేపథ్యంలో విశాఖ మేయర్ పీఠానికి సంబంధించి ఒక్కసారిగా అవిశ్వాస తీర్మానం రావడం అనేది గతంలో ఎన్నడూ లేనట్టు విధంగా అయితే మొదటిసారి వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖ మేయర్ పీఠానికి సంబంధించి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు మొత్తానికి అయితే చూసుకుంటే ఏదైతే మరో 2-3 రోజుల్లోనే మేయర్ పీఠానికి సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.